ఓం శాంతి. ఈరోజు మనం మాట్లాడుకునేది, చర్చించుకునే విషయం చాలా ఇంపార్టెంట్. డోంట్ సిల్లీగా తీసుకోవద్దు. ఎందుకంటే బాబా మనకి ఏదైతే నియమాలు పెట్టారో ఆ నియమాల్ని మనం చాలా జాగ్రత్తగా పాటించాలి. భోజనం చాలా ఇంపార్టెంట్. సో ఆ భోజనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఆ నియమం ఎలా మనం పాటించాలి. ఈ రోజుల్లో అయితే అందరూ మిషన్ మేడ్ అని చెప్పి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, గ్రైండర్లో రుబ్బిన పచ్చళ్ళే కదా. మిషన్ ఏమన్నా వికారీనా? తింటే ఏముంది, బాబా అయితే పదితుల చేతుల నుండి తినొద్దన్నాడు, కానీ మిషన్ మేడ్ ఏమీ వికారీ కాదు కదా. తింటే ఏమవుతుందిలే, ఇలా ఇలా ఇంకా వాద వివాదాల్లోకి వచ్చేస్తారని అంతది. ఇది చాలా చక్కగా తన ప్రియమైన మాటల్లో చాలా స్ట్రిక్ట్గానే చెప్పారు. ఇందులో ఏమీ సిల్లీగా తీసుకోకండి. స్ట్రిక్టే. ఎందుకనంటే ఇది మనకు తెలిసిందే కదా. చాలా జాగ్రత్తగా వినేద్దామా అంతది చెప్పే క్లాసెస్లో. ఈ రోజుల్లో బ్రహ్మకుమారీలు కూడా మోడ్రన్గా అయిపోతున్నారు. మన బ్రాహ్మణ జీవితం యొక్క ధారణలను ఫ్యాషన్ఫుల్గా చేసేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఈ ఆహార పానీయాల ధారణ యొక్క వైరస్ బ్రాహ్మణ పరివారంలో వేగంగా వ్యాపిస్తుంది. ఎవరికి వారు తమ తమ అర్థాలు తీసుకుంటూ నియమాల్ని పాటించటం లేదు. ఉదాహరణకు, మిషన్తో తయారు చేసిన ఏ రకమైన ఆహారమైనా మనం తినవచ్చు, తాగవచ్చు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో 80% పైగా పదార్థాలు మిషన్లతోనే తయారు చేస్తున్నారు. బ్రెడ్, పన్నీర్, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, ఇలా ఎన్నో పదార్థాలు మిషన్లతోనే తయారవుతున్నాయి. ఐస్ క్రీమ్ మనందరికీ ఎంతగానో నచ్చే పదార్థం. అది కూడా మిషన్తో తయారు చేసిందే కాబట్టి అది కూడా తినవచ్చు అని తినేస్తున్నారు. దాని తర్వాత గ్రైండర్తోనేగా తయారు చేసిందని చట్నీలు, ఇలా ఎవరికి వారు ఎవరికి తోచినట్లుగా వారు లిస్ట్ పెట్టుకుని మరి తినేస్తున్నారు. ఇదంతా మనకి ఎవరో చెప్పలేదు, ఎవరికి వాళ్ళే తమకి తాము అనేసుకుంటున్నారు. ప్రకాష్ మణి దాది ఉన్నప్పుడు ఒకసారి ఒక క్లాస్ జరిగింది. అందులో దాది చెప్పారు, ఎవరైనా ఎక్కువ కాలం ప్రయాణాలు చేసేది ఉంటే, అక్కడ వండుకోవడానికి వీలు లేని పరిస్థితులుంటే, పూర్తిగా ఆకలితోనే ఉండిపోకుండా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే బ్రెడ్ మరియు బటర్ తినవచ్చు అని చెప్పారు. కొందరు మాతలు జ్ఞానంలో ఉంటూ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వాళ్ళకి జబ్బు చేసి వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోడల చేతి వంట తినవచ్చని కూడా చెప్పారు. ఇంకేముంది, అందరూ ఇదే అవకాశంగా తీసేసుకున్నారు. వంట చేసుకోగలిగినప్పటికీ బయట నుండి బ్రెడ్, బటర్ తీసుకొచ్చి తినేస్తున్నారు. చాక్లెట్లు తినేస్తున్నారు, ఐస్ క్రీములు తినేస్తున్నారు. ఇంకా ఇందులో తరకాన్ని కూడా జోడిస్తారు. మిషన్లు వికారి ఆలోచనలు చెయ్యవు కదా. మిషన్లు పతితంగా మమ్మల్ని మార్చవు కదా. బాబా పతితుల వికారి చేతి వంట తినవద్దు అన్నారు, కానీ మిషన్ వికారిగా అవదు కదా. బాబా అన్నారంట, పతితుల వికారీల చేతి వంట తినవద్దు అన్నారు, కానీ మిషన్ వికారిగా అవదు కదా అంటున్నారు. అప్పుడు నేనేమంటాను అంటే, మిషన్ యోగం చేయదు కదా. బాబా ఏమన్నారు, యోగిల చేతి వంట తినమన్నారు. మరి మిషన్ యోగం చేయదు కదా, అలాంటప్పుడు తినకూడదు కదా. మీరేమంటారు, మిషన్తో తయారు చేసిన ఆహారమైన మిషన్లోకి వెళ్ళకముందు పతితలైన మనుషులే తాకుతారు. వికారీ వైబ్రేషన్ల మధ్యలోనే ఉంటుంది. ఈ రోజుల్లో శివాని దీది నీటి గురించి కూడా అనేక సభల్లో అందరితో ఒక చక్కటి అభ్యాసం చేయిస్తున్నారు. మనం తాగే నీరు ట్యాంకుల నుండి, అక్కడికి నదుల నుండి వస్తూ ఉంటుంది. నీరు ఎలాంటి వస్తువు అంటే, అది తన చుట్టూ ఉన్న దుఃఖ, అశాంతి యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా తనలోకి తీసేసుకుంటుంది. కాబట్టి నీరు తాగడానికి 30 సెకండ్ల ముందు దాన్ని ఛార్జ్ చేసి తర్వాతే తాగండి అని చెప్తున్నారు. మన శరీరంలో 70% పైగా నీరు ఉంటుంది. కాబట్టి వైబ్రేషన్స్తో కలుషితమైన నీరు తాగిన బ్రాహ్మణుల్ని మేము గమనించాము. అలాగే 30 సెకండ్లు నీటిని ఛార్జ్ చేసి తాగిన బ్రాహ్మణులు కూడా చూసాము. కాబట్టి మన సంగమ యుగం మన చేతుల్లో, మన నాలుక మన అదుపులో ఉంచుకోవాలి.
మన చేతుల్లో ఆకలితో చనిపోతానేమో అని ఒక సందర్భంలో మిషన్తో తయారు చేసిన ఆహారం తినమన్నారు, కానీ రుచి బాగుందని కాదు. చాక్లెట్లు బిస్కెట్లు తినకపోవడం వల్ల మన ప్రాణమేం పోదు. ఐస్ క్రీమ్ తినకపోవడం వల్ల మన ప్రాణము పోదు. మనం నిత్య జీవితంలో వాడే బెల్లం, పంచదార, నూనె మనం బయట కొనుక్కుంటున్నాం. వీటికి పర్మిషన్ అయితే బాబా ఇచ్చే ఉన్నారు. ఒకసారి కొందరు జగదీష్ భాయ్ని అడిగారు, మనం వాడే మందులు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో వికారీ వైబ్రేషన్ల మధ్యలోనే తయారవుతున్నాయి. మరి అవి స్వీకరించినప్పుడు మిషన్తో తయారైనటువంటి ఆహారాన్ని ఎందుకు తీసుకోవద్దు అని బాబా చెప్పారు అని అడిగారు. అప్పుడు జగదీష్ భాయ్, బాబా వేటికైతే అనుమతి ఇచ్చారో వాటిని శుద్ధీకరణ కూడా బాబానే చేస్తారు. వేటికైతే అనుమతి ఇవ్వలేదో వాటిని బాబా కూడా శుద్ధి చెయ్యరు అని చెప్పారు. ఈ ప్రకృతి, ఈ పంచతత్వాలు 2500 సంవత్సరాల నుండి పతితంగానే ఉన్నాయి. కాబట్టి మనం వండిన ఆహారాన్ని కూడా బాబాకు అర్పించి శుద్ధీకరణ చేసిన తర్వాతనే తినాలి. ఏ ఇంట్లో అయితే రోజు బాబాకి భోగు పెడతారో ఆ ఇంటికి కష్టాలే రావు, విఘ్నాలు అనేవి సమాప్తమవుతాయి అని చాలా చక్కగా అంతవిధి మనకి చెప్పారు కదా. సో ఫాలో చేసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీటిపైన అటెన్షన్ పెట్టాలి. సిల్లిగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఇది బ్రాహ్మణ జీవితంలో పురుషార్థానికి ఎటువంటి ఆటంకం కాకుండా చూసుకోవాలి. వీటి వల్ల కూడా మన లైఫ్లో పురుషార్థంలో నెంబర్ లాస్ట్కి వెళ్ళిపోవడము, మధ్యలో ఉండిపోవడము, ఫస్ట్ నెంబర్ రాకుండా ఉండడము జరుగుతుంది. సో దీన్ని కూడా మనం కొంచెం శ్రద్ధ పెట్టేసి స్ట్రిక్ట్గా చేద్దామా. ఓం శాంతి.